హలో ఫ్రెండ్స్, నమస్తే. బాలయ్య గారి అభిమానుల మజాక సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాని షేక్ చేయడం జరుగుతుంది బాలయ్య గారి అభిమానులు. మరి బాలయ్య గారి అభిమానులతో మామూలుగా ఉండదు కదా. మనందరికీ తెలుసు అఖండ 2 మూవీ అయితే పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. ఈ నెల December 5th ఎంతో గ్రాండ్ స్కేల్ లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ కొన్ని కారణాల వల్ల ఈ మూవీ అయితే పోస్ట్ పోన్ జరిగింది. కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, కొన్ని ప్రొడ్యూసర్స్ తప్పిదాల వల్ల, వాళ్ళ స్వయం అపరాధాల వల్ల మూవీని అయితే డిస్టర్బ్ చేయడం జరిగింది. అయితే ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని క్లియర్ అయ్యాయి. మూవీ అప్డేట్ గురించి అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈగర్ గా తెలుగు నాట ప్రజలు, అందులోనూ ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు అయితే ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ అఖండ 2 మూవీ. దీనికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఆ విషయాలన్నీ ఈ రోజు మనం మాట్లాడుకుందాం. అయితే వి వాంట్ అఖండ 2 ఆన్ December 12th అని చెప్పి సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో ఒక రేంజ్ లో ట్రెండింగ్ అయితే నడుస్తుంది. యావత్ తెలుగు ప్రజలంతా వి వాంట్ అఖండ 2 ఆన్ December 12th అని చెప్పి ట్రెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇండియా మొత్తంలో టాప్ 1 లో ట్రెండింగ్ లో ఉంది కంప్లీట్ నిన్న డే మొత్తం. ఈ రోజు వచ్చేసరికి థర్డ్ పొజిషన్ లో ట్రెండింగ్ అయితే అవుతుంది. ఒక రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా మాకు అదంతా అవసరం లేదు. మూవీ అయితే December 12th ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాల్సిందే అని చెప్పి అభిమానులు కానివ్వండి, తెలుగు నాట ప్రజలు కానివ్వండి, యావత్ భారతదేశ ప్రజలు కానివ్వండి కోరుకోవడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ వీళ్ళంతా ఈ మూవీకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ December 12th రిలీజ్ చేయాలని చెప్పి కోరడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మూవీ టీమ్ దగ్గర వేరే డేట్స్ అయితే చాలానే ఉన్నాయి. చాలా మంది ఏమనుకున్నారు, December 12th లేదా December 25th, December 19th అని చెప్పి రిలీజ్ చేస్తారు అన్నట్లు ఊహాగానాలు అయితే ఉన్నాయి. అఫీషియల్ గా ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. చాలా మంది December 25th కి రిలీజ్ చేయండి, క్రిస్మస్ పండుగ ఉంది, న్యూ ఇయర్ ఉంటుంది, లాంగ్ వీకెండ్ ఉంటుంది, మంచి కలెక్షన్స్ అయితే వస్తాయని చెప్పి దీని గురించి రిక్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కానీ నిన్న ఏదైతే అఖండ 2 మూవీకి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది. ఇందులో ప్రొడ్యూసర్స్ తో పాటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిక్యూటర్స్ ప్రతి ఒక్కరు పాల్గొనడం అయితే జరిగింది. అయితే వీళ్ళు ఆల్రెడీ 125 crores కి ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. వీళ్ళు ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అంతా ప్రొడ్యూసర్స్ కి డబ్బులు చెల్లించి ఈ మూవీకి సంబంధించి రైట్స్ తీసుకున్నారు. బయట నుంచి వెళ్ళి ఫైనాన్స్ తీసుకొచ్చి ఈ ప్రొడ్యూస్ చేయడానికి తీసుకొచ్చారు డబ్బులు. అయితే ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకు ఈ డబ్బులు ఒకవేళ ఎంత డిలే అయితే అంత వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టుకోవాల్సి వస్తుంది ఫైనాన్సర్స్ కి. సో ఆ డబ్బు అనేది డబుల్ అయిపోతుంది. మాకు ఏ విషయం తెలియదు, ఖచ్చితంగా మాకు ఈ మూవీ అనేది 12th December నాడే రిలీజ్ చేయడం అని చెప్పి ఎగ్జిక్యూటివ్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి కోరడం అయితే జరుగుతుంది. దీనిపైన మూవీ ప్రొడ్యూసర్స్ నుంచి అఫీషియల్ గా అప్డేట్ అయితే రావాలి. ఆల్రెడీ ఒక పెద్ద తప్పిదం జరిగింది. అది కేవలము ప్రొడ్యూసర్స్ వల్ల జరిగింది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కేవలము 28 కోట్లు ఎగ్గొట్టే క్రమంలో ఇక్కడ 100 కోట్ల లాస్ ని చేకూర్చింది. కేవలం బాలకృష్ణ గారికి కాదు, ఈ బాలకృష్ణ గారిని నమ్ముకున్న డైరెక్టర్, ఈ డిస్ట్రిబ్యూటర్స్ ని కానివ్వండి, ఎగ్జిబ్యూటర్స్ ని కానివ్వండి. ఎందుకంటే బాలకృష్ణ గారి మూవీ అంటే వాళ్ళు ఎంతోగానో ఎదురు చూస్తారు. ఫైట్ చేసి మరి బాలకృష్ణ గారి మూవీ అంటే హార్ట్ కేక్ ఎలా అమ్ముడుపోతుందో అలా ఎగబడి మరి మూవీస్ తీసుకుంటారు బాలకృష్ణ గారి. అలాంటిది వాళ్ళు ఎంతో ఆశతో ఆ మూవీని ఫైనాన్స్ అటు ఇటు చేసి ఆ మూవీని తీసుకున్నారు. కానీ వీళ్ళు ప్రొడ్యూసర్స్ వల్ల ఇంత నష్టం జరిగింది. వాళ్ళకు ప్రతి రోజు వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది కట్టుకుంటున్నారు. సో ఆ నష్టం ఇంకా పెరగొద్దు. ఎలాగైనా బాలకృష్ణ గారి మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా షూర్ షార్ట్ గా సూపర్ డూపర్ హిట్ అయితే అవుతుంది. సో మాకు December 12th రిలీజ్ చేయండి, December 11th ప్రీమియమ్స్ పెట్టండి అని చెప్పి డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, ఎగ్జిబ్యూటర్స్ కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు కోరుకోవడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మూవీకి ఏ రేంజ్ లో హైప్ ఉంది అనేది మనకు ముందే తెలుసు. December 5th మూవీ అయితే ఉండే ఆ టైంకి బుకింగ్స్ అన్ని అంతగా ఓపెన్ కాకపోయినా కేవలం ఒక్క స్టేట్ బుకింగ్స్ తో, కేవలం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల బుకింగ్స్ తోనే ఇండియాలో నెంబర్ 1 ట్రెండింగ్ లో ఉండే ఆ రోజు December 4th రోజు కానివ్వండి, అంత ముందు రోజు కానివ్వండి, ఆల్ ఇండియా రిలీజ్ ఏదైతే దురంధర్ మూవీ ఉందో దురంధర్ మూవీని కంప్లీట్ గా డామినేట్ చేస్తూ అఖండ 2 యొక్క వే ఆఫ్ ఇంట్రెస్ట్ కానివ్వండి, అఖండ 2 బుకింగ్స్ కానివ్వండి చాలా ఎక్కువ ఉండే. సో అఖండ 2 పైన భారీ హైప్ ఉంది. ఆ టీజర్స్, ట్రైలర్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఆకట్టుకున్నాయి. చాలా బాగున్నాయి. డివోషనల్ సాంగ్స్ కానివ్వండి, మాస్ సాంగ్ కానివ్వండి, జాజ్కాయ్ సాంగ్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఎక్స్ట్రాడినరీ. మ్యూజిక్ కానివ్వండి, బీజిఎం కానివ్వండి, తమన్ అయితే ఎరగొట్టేశాడు. ఇక బాలయ్య గారు అయితే ఒక రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ బీభత్సం. అసలు నట సార్వభౌమ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎందుకంటారో, బాలకృష్ణ గారిని నటసింహం ఎందుకంటారో మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది బాలకృష్ణ గారు.
అంతటి చలిలో కూడా ప్రతి ఒక్క లొకేషన్ లో అఘోర గెటప్ కానివ్వండి, ఆ డెడికేషన్ కానివ్వండి, ఎక్స్ట్రాడినరీ. బాలయ్య గారి డైలాగ్ డెలివరీ ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలుసు. దానికి తోడు బోయపాటి గారి కాంబినేషన్ ఆల్రెడీ PP4 నాట్ 4th మూవీ ఇది. 3 మూవీస్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సో ఈ మూవీ పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యాన్స్ కే కాకుండా, తెలుగు అభిమానులే కాకుండా యావత్ భారతదేశం అందరికీ ఈ మూవీ పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఎలాగైనా ఈ మూవీని 12th కి రిలీజ్ చేయాలి. 25th అనేది కూడా మంచి డేటే, కానీ ఎగ్జిబ్యూటర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి చాలా లాస్ ని చేకూరుస్తుందని చెప్పి ఆ దృష్ట్యా 12th కి రిలీజ్ చేస్తే బాగుంటుంది. మళ్ళీ ఫ్యాన్స్ కూడా ఆగలేకపోతున్నారు, ఖచ్చితంగా రిలీజ్ చేయాలని చెప్పి పట్టుబట్టి ఉన్నారు. సో ప్రొడ్యూసర్స్ దే లేట్. ప్రొడ్యూసర్స్ అనేది నిన్న కూడా మీటింగ్ జరిగింది. ఒక మాక్సిమం ఈ రోజు ఒక కన్ఫర్మేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మూవీకి సంబంధించి సరే ఎలాగూ ఈ మూవీ కన్ఫర్మేషన్ తొందరగా చేయండి, ఎందుకంటే ఆల్రెడీ డిలే అయిపోయింది. మళ్ళీ టికెట్స్ కోసము డిలే అయ్యేలాగా అయితే చేయకండి. నాది అదే ఒకటే రిక్వెస్ట్ 14 Reels ఎంటర్టైన్మెంట్ 14 Reels ప్లస్ కి. సో ఈ రోజు ఫైనల్ చేసి బుకింగ్ అనేది రేపటి నుంచి ఆన్ చేసేయండి, లేట్ చేయకండి ఇది వరకల్లా. సో బుకింగ్స్ ఎంత త్వరగా ముందు స్టార్ట్ అవుతే ఈ మూవీకి అంత ప్లస్ అవుతుందని చెప్పి నా ఒక ఒపీనియన్. అంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బాలకృష్ణ గారి అభిమానులు జై బాలే అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్ చేయండి. దీంతో పాటుగా హైప్ ఆప్షన్ కూడా ఉంది, హైప్ కూడా చేయండి మన వీడియోకి. అండ్ దీంతో పాటు నెక్స్ట్ వీడియో ఏదైతే శశిరేఖ సాంగ్ ఉందో దాని గురించి నేను రియాక్ట్ అవ్వబోతున్నా, సాంగ్ ఎలా ఉందనే దానిపైన. సో మీరందరూ ఆ వీడియో కూడా చూసి ఎంకరేజ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. నా యొక్క ప్రతి ఒక్క వీడియోని కూడా ఎంకరేజ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఇంతే గైస్, ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.